నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ సైన్స్ సిటీ పేరుతో 17,000 ఎకరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించిన నారా లోకేష్. మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవండి. చీపురుపల్లిలో పిలుపునిచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ. మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని కట్టుబడి ఉంది. మహిళా సాధికార సదస్సులో వెల్లడించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ప్రజారోగ్యానికి పెనుముప్పు. ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్ పై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సైన్స్ సిటీ అనే పేరుతో వైఎస్ఆర్ పార్టీ సుమారు 17,000 ఎకరాలు సేకరించిందని, ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఉరవకొండలో ఏర్పాటు చేసిన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొని తెలుగు తమ్ముల్లో జోష్ రప్పించారు. తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 100 కిలోమీటర్ల రోడ్లు వచ్చాయని, పెద్ద ఎత్తున త్రాగునీరు పనులు జరిగాయని పేర్కొన్నారు. ఉరవకొండలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఉరవకొండకు పయ్యావుల కేశవ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించారని తెలియజేశారు. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు నారా లోకేష్. సభాముఖంగా జగన్ నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మన జైహో బీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దశాబ్దాలుగా బీసీ సోదరులు ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలా మంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ప్రజలకు మరింత మంచి జరగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చీపురుపల్లిలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కర్లాం నుంచి నిమ్మలవలసకు 2.25 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన రహదారి నిర్మాణానికి, కర్లాం వద్ద ములగాం నుంచి కోనూరుకు 7 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన రహదారి నిర్మాణానికి ములగాం వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. చీపురుపల్లిలో నిర్మించిన సచివాలయం 5ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారని తెలియజేశారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇంత గొప్పగా సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని బొత్స కితాబిచ్చారు.
ఎంపీ బెల్లానా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒక కర్లాంగ్ గ్రామంలోనే సుమారు 25.5 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు, దాదాపు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. అలాగే జీ మొలగాం గ్రామంలో సుమారు 16 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను, 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. చీపురుపల్లిలో లబ్ధిదారులకు రిజిస్టర్ ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తదితరులు పాల్గొన్నారు. బీపీ ఉందా, షుగర్ ఉందా, మీకు ఒంట్లో ఏ జబ్బు ఉందా, లేదా ఏముందా అన్ని రికార్డు ఉంది మా దగ్గర. పేరు చెప్పలే తక్కువని ఆ రికార్డులో ఆ అమ్మకి ఏముంది, ఆ అయ్యకి ఏముంది, ఏ ఇబ్బంది పడుతున్నాడో ఆ రికార్డు తయారు చేస్తాం. 15 రోజులు వస్తాడు, డాక్టర్ వస్తాడు, చూస్తాడు, మందులు వచ్చి ఇస్తున్నాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఇంకా పెద్ద అయితే చీపురుపల్లిలో, విజయనగరము, ఇంకా వైజాగ్ తీసుకెళ్లి మీకు ఆపరేషన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు దయచేసి రాజండి ఒక్క ఊరికే సిమెంట్ రోడ్లు వేసుకుందాం, శ్మశానాలు కూడా వేసుకుందాం. కొత్తగా 5 శ్మశానాలు కొత్తవి ఏర్పాటు చేస్తాం. బతికోళ్ళకి కాదు, చచ్చిపోయినకి కూడా చేస్తాం. బతికోళ్ళకి అడుగుతారు కాబట్టి, కానీ చచ్చిపోయినకి కూడా కార్యక్రమం చేస్తాం. సుఖంగా ఆత్మశాంతి కూడా ఉంది. ఇది ఎక్కడ జరిగేవి ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తాంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు, మీరు టీవీలోనూ స్పీచ్లో చూసుంటారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ఏదైనా మేలు జరిగిందనుకుంటే, మంచి జరిగిందనుకుంటే, మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం జరిగాయనుకుంటే మళ్ళీ నాకు ఒకసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి. లేదు మీకేది జరగలేదు, నా వల్ల నష్టం జరిగింది, నా వల్ల ఇబ్బంది జరిగింది అనుకుంటే నాకు వద్దని చెప్పని మీరు నన్ను ఆదరించగలని చెప్పి డైరెక్ట్గా చెప్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించారు. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, మీ ఊర్లో మంచి జరిగింది అనుకుంటే మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పేర్కొన్నారు. ఈరోజు మౌంట్ పోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ మరియు ప్రజ్వల సంఘం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా సాధికార సదస్సు జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత మరియు ప్రత్యేకంగా వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా మహిళల పేరు మీద ఇల్లు, పథకాలు, భూమి, ఆస్తి హక్కులను కల్పిస్తుందని పేర్కొన్నారు. మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ పి చిట్టిబాబు మాట్లాడుతూ శ్రామిక మహిళలైన గృహ కార్మికులకు ఈఎస్ఐ పథకం వర్తింపజేయాలని, కనీస వేతనాలు పునరుద్ధరించాలని, పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని, ఆర్థిక అభివృద్ధికి పరపతి సౌకర్యం కల్పించి మహిళా సాధికారతకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళల హక్కులు కూడా బ్రెజిల్ అంతర్జాతీయ సదస్సులు అంగీకరించడం జరిగింది. అటువంటి పరిణామ క్రమంలో ఈరోజు అనేక మంది ఇళ్లలో పనిచేస్తున్న గృహ కార్మికులు ఉన్నారు. ఈ గృహ కార్మికులకి నేటికి కూడా సామాజికమైన భద్రతను కల్పించే సమగ్రమైన చట్టం లేదు. కనీస వేతనాలు అమలు కావటం లేదు. ఎందుకనగా ఈ గృహ కార్మికులు ఒక ఇంట్లో పనిచేయరు. తమ వృత్తిరీత్యా, అవసరాల రీత్యా, ఉపాధి రీత్యా ఇంటింటికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు సోషల్ సెక్యూరిటీ లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీరి కోసం సమగ్రమైన చట్టాన్ని తీసుకుని రావాలి. సామాజికమైన భద్రతను కల్పించాలి. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు పనిచేస్తూ ఉన్నారు. సామాజిక భద్రత లేకపోవడం వలన వాళ్ళు వివిధ అనారోగ్యాలకు గురవుతున్న పరిస్థితుల్లో వీళ్ళు కూడా కార్మికులే, వీళ్ళు కూడా శ్రామికులే. వీళ్ళకి ఈఎస్ఐ అనేది సౌకర్యాన్ని కల్పించాలి. ఈఎస్ఐ చట్టం ప్రకారం 10 మంది కార్మికులు అంటే ఇస్తున్నారు, కానీ వేలాది మంది కూడా గృహ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించబడలేదు. కాబట్టి ఈఎస్ఐ సదుపాయం కల్పించబడాలని, సమగ్రమైన చట్టం తీసుకుని రావాలని, అంతర్జాతీయ ఒప్పందాలలో 180 ఒప్పందం ఏమి చెప్తూ ఉందంటే వీళ్ళ సమగ్రమైన చట్టం తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది. మహిళలు అంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఈరోజు ఏ కుటుంబానికైనా మహిళ
చేదోడు వాదుడుగా ఉంటూ ఆ కుటుంబాన్ని బాగా నడపడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. అన్నీ కూడా మహిళ పేరే ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన ఇల్లు స్థలాలు మహిళ పేర్లు ఇచ్చారు. అమ్మఒడి మహిళ పేరున వస్తుంది, ఆసరా మహిళ పేరున వస్తుంది, చేయూత మహిళ పేరున వస్తుంది. అన్నీ కూడా మహిళకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో కూడా మహిళకి రాజకీయాల్లోకి రావాలి, మహిళ తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆయన మహిళకి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి విజయనగరం శాసనసభ్యుడిగా మీ ఎమ్మెల్యేగా నేను మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటున్నారా? ప్రజలందరితో కూడా ఒక సత్సంబంధాలు ఏర్పరచుకొని పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని, రెండు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం తథ్యమని భారతీయ జనతా పార్టీ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన అంతమొందించడానికి కార్యకర్తలందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. మా అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులైన నడ్డా గారు సంయుక్తంగా కలిసి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి ముందడుగేయడానికి సిద్ధం పడ్డాం. అయితే ఈ కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధిలో ముందుస్తుంది. ఈ కలయిక 30 సంవత్సరాలు వెనక నెట్టబడిన తిరిగి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల మనోభావాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ముగ్గురు కలిసి త్రిశూల అస్త్రమై ఈ రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయనని. అయితే ఈసారి ఈ రాక్షసునిపై యుద్ధానికి 3 అద్భుతమైన శక్తులు. ఒకటి మీకు తెలిసిందే, మన దేశానికి విశ్వగురువు అని పిలిపించుకుంటున్న, మన దేశ కీర్తిని ప్రపంచాలకి వినిపించిన మన మోడీ గారు అధ్యక్షతన తిరిగి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నాంది పలకాలనంటే బీజేపీతో వెళ్ళడం సరైన నిర్ణయం అని చెప్పి మన అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి బీజేపీతో ముందుకెళ్లడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. అయితే పార్వతీపురం నియోజకవర్గంలో ఇప్పటికే ముచ్చెమటలు పట్టిస్తున్నాం ఫ్యాన్కి. బీజేపీ మాతో పాటు రావడం, ఆ ఫ్యాన్కి ఉన్న రెక్కలు బోట్లు అన్ని ఊడిపోవడం ఖాయం. పార్వతీపురంలో ఈసారి తెలుగుదేశపు జెండా రెపరెపలాడించడానికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా పోరాడి ఇక్కడున్న దుష్ట శక్తి మన ఎమ్మెల్యే గారిని బయటికి పంపించడం ఖచ్చితంగా ఖాయం. విచక్షణ లేకుండా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం వల్ల పర్యావరణ సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. అనారోగ్యం చుట్టుముడుతుందని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం నానాటికి పెరుగుతుంది తప్ప తగ్గుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. చివరకు క్యాన్సర్ వంటి ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికను కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్పై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్లాస్టిక్తో రోజువారీ ప్రజల అనుబంధం పాల ప్యాకెట్తో మొదలవుతుంది. విచక్షణ లేకుండా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం వల్ల పర్యావరణ సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. అనారోగ్యం చుట్టుముడుతుందని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం నానాటికి పెరిగిపోతుంది తప్ప తగ్గుతున్న ఆనవాళ్లు ఏవి కనిపించటం లేదు. చివరకు క్యాన్సర్ వంటి ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికను కూడా పట్టించుకోవటం లేదు. రహదారుల పక్కన పడేసిన ప్లాస్టిక్ కవర్లు తిని మూగజీవాలు వాటిని జీర్ణం చేసుకోలేక పడుతున్న ఇబ్బందులు కోకల్లలు. భూగర్భ జలాల సమస్య తీవ్రతరం అవుతుందని నిపుణులు చెబుతున్న మాట కూడా నీటి మూటగానే మిగిలిపోతుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో లభించే మంచినీటిలో
ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని, అది సురక్షితమైనదని చాలా మంది భావిస్తారు. 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ నీటిలో సగటున 2.40 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో 10% సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు, మిగతా 30% అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు. 5 మిల్లీమీటర్ల నుంచి 1 మైక్రోమీటర్ వరకు ఉన్న రేణువులను మైక్రో ప్లాస్టిక్లుగా చెబుతారు. 1 మైక్రోమీటర్ కన్నా తక్కువ మందంతో ఉన్న వాటిని నానో ప్లాస్టిక్ గా వర్గీకరిస్తారు. చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాలు, రక్తం, కాలేయం, కిడ్నీ, గుండె తదితర ముఖ్యమైన అవయవాల్లోకి సులభంగా ప్రవేశించగలవు. గర్భంలో ఉన్న శిశువు శరీరంలోకి ఇవి చేరే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల తయారీకి వినియోగించే రసాయనాల్లో హానికర రసాయనాలైన BPA వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. లోషన్లు, షాంపూలు, నెయిల్ పాలిష్లు, కాస్మెటిక్స్, రూమ్ ఫ్రెషనర్లు, పరిమళ ద్రవ్యాల్లోనూ థాలేట్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గించి గర్భధారణ సమయంలో అధిక బరువుకు, కొన్ని పరిస్థితుల్లో గర్భస్రావాలకు కూడా కారణమవుతాయి. మనం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, హెల్మెట్లలో ఉండే BPA PCOSకు కారణమై సంతానలేమి సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా గాజు, స్టీలు, చెక్కతో చేసిన వినియోగించాలి. సరుకుల కోసం రీయూజబుల్ సంచులు వాడడం, ప్యాకేజ్ ఆహారానికి దూరంగా ఉండడం, హెయిర్ స్ప్రే, పెర్ఫ్యూమ్లు, నెయిల్ పాలిష్ల వాడకాన్ని తగ్గించడం, వీటికి బదులుగా BPA ఫ్రీ ఉత్పత్తులు వాడడం ఈ ప్లాస్టిక్ భూతం నుంచి మనకు బయటపడే అవకాశం ఉంటుంది. మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు హక్కులు కాపాడడం కోసం తెగించి పోరాడితే తప్ప రక్షణ లేదని ప్రజా సంఘాల సహకారంతో హక్కులు రక్షణకు ఉద్యమించాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహరావు పిలుపునిచ్చారు. ఐద్వా, CITU, UTF, SFI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి కేఎల్పురంలో ఉన్న ప్రజా సంఘాల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై చిన్నచూపు చూస్తూ పురుషాధిక్యత ప్రదర్శిస్తుందని ఆరోపించారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. విజయనగరం జిల్లాలో బయోటిక్ కంపెనీలో పార్వతి అనే మహిళను కంపెనీలో HR వేధింపులకు పాల్పడడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసి 3 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోకపోవడం అధికారులు, పాలకులు నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలియజేశారు. పార్వతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తెలియజేశారు. ఆమె పోరాటానికి మహిళలు అండగా నిలబడాలని కోరుతున్నారు. ఈరోజు CITU, ఐద్వా, SFI ఆధ్వర్యంలో UTF సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ అనేటువంటిది లేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి అనేటువంటి అంశాన్ని అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ఈ సంవత్సరం ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో విజయనగర్ బయోటెక్ అనేటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి పార్వతి అనేటువంటి మహిళ 3 ఏళ్ల క్రితం సెక్షువల్ హెరాస్మెంట్కి గురై తన ఉద్యోగాన్ని తొలగించబడింది కంపెనీ. ఆ అమ్మాయి వాళ్ళ సొంత భూములు ఇచ్చి కంపెనీ వచ్చింది. HR వేధించాడని FIR కూడా నమోదైంది. కానీ ఈరోజు 3 ఏళ్ళు అయినప్పుడు కూడా చర్య అనేటువంటి తీసుకోలేదు. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ నిరోధించేటువంటి చట్టానికి చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు. 2 అధికారులు ఈ జిల్లాలో మహిళలై ఉండి జిల్లా కలెక్టరు, SP 2 కూడా ఉన్నతాధికారులు మహిళలై ఉండి కూడా ఒక మహిళకి న్యాయం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మేము తెలియజేస్తున్నాం. అంతర్గత కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఏ సంస్థలోనూ అంతర్గత కమిటీలు లేవు, విచారణ అనేటువంటిది లేదు, అన్యాయం జరిగినటువంటి వారికి రక్షణ అనేటువంటిది లేదు. ఇంకెందుకు ఈ చట్టం అని అడుగుతున్నాం. చట్టం చాలా కట్టుదిట్టమైన చట్టమే, కానీ చట్టాన్ని అమలు చేయడంలో మాత్రం అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా కూడా పార్వతిని ఉద్యోగం పెట్టాలి. ఎవరైతే హెరాస్మెంట్ చేశాడో ఆ HR హెడ్ అనేవాడు ఈరోజు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, వాడిని తొలగించాలి. లేకపోతే తీవ్రమైనటువంటి చర్యలకి, పరిణామాలకి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజా సంఘాల తరఫున జిల్లా అధికారులని హెచ్చరిస్తున్నాం. మార్చి నెలలోనే ఎండలు టారెత్తిస్తున్నాయి. రాత్రి కొంచెం చల్లగా హాయిగా ఉన్న పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మండుతున్న ఎండలపైన, దానికి గల కారణాలపైన వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భూమి తాపం, కాలుష్యం పెరుగుదల,
ఎల్నినో పరిస్థితులు వంటివి ఏటా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వివిధ విశ్వవిద్యాలయాల వాతావరణ సముద్ర అధ్యయన విభాగాలు చెబుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల అతి భారీ అకాల వర్షాలు, అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ వేసవిలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో దేశంలో 1953లో 39.7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైందని, 2009లో 39.6 డిగ్రీలు నమోదైందని, ఈసారి 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని గణాంకాలను ఆధారంగా చేసుకుని పరిశోధకులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మండే ఎండలకు, వాతావరణంలో మార్పులకు ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు. ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నందున వేడి వాతావరణం నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ ఏడాది జూలై నెల నాటికి బలహీనమైన ఎల్నినో దశ ఏర్పడుతుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రధానంగా మధ్య భారతం, దానికి ఆనుకుని తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎండలు పెరిగే అవకాశం ఉంది. గడిచిన కాలంతో పోలిస్తే ఇప్పటికీ భూమి తాపం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్కి చేరుకోకుండా 1.5 డిగ్రీ ఆపాలనేది ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా సమిష్టిగా తీసుకునే నిర్ణయం. ఆ దిశగా కర్బన ఉద్గారాలు తగ్గించాలని తీర్మానించే కూడాని. కానీ ఆచరణలో అది నత్తనడకన సాగుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యరీత్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. పార్వతీపురం 24వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటింటికి ప్రచారం కోసం వెళ్లిన సందర్భంగా మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. శంకరరావు బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 50వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్ కాలనీలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పాలనకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నారా చంద్రబాబు నాయుడు మహిళా అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆత్మవిశ్వాసాన్ని నింపారని తెలియజేశారు. కళలకు రెక్కలు పథకం కళలను నెరవేర్చుకునేలా నూతన పథకాన్ని కూడా రూపొందించారని, మహిళా అభ్యున్నతికి కృషి చేసే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సియాదుల సైదులు, ఝాన్సీ, తోట మధు, జనసేన పార్టీ నాయకులు సతీష్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ సూపర్ 6 ప్రోగ్రామ్ 50వ డివిజన్ వైఎస్ఆర్ నగరంలో చేయడం జరిగింది. అందుకు వచ్చిన అతిథి విజయలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం గారు చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ప్రోగ్రామ్ గురించి కూడాను. బాబు సూపర్ 6 ప్రతి ఇంటికి కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. చదువుకునే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు, 4 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా కూడా ప్రతి పిల్లలకి 15,000 చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వేస్తారు. అలాగే వైఎస్ఆర్ నగర్లో లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్, లోకల్గా లీడర్స్ చేసే బెదిరింపులు, చాలామంది బయటికి కూడా రావట్లేదు. దేనికి కూడా భయపడకండి, వచ్చేది మా ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. అతిథి విజయలక్ష్మి గారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడైతే ఎలా వీధిలో
వార్డులో తిరుగుతూ మనకి అందుబాటులో ఉంటున్నారు. రేపు ఆవిడ గెలిచిన తర్వాత కూడా మనకు అందుబాటులో ఉండి మనకు అన్ని పనులు ఖచ్చితంగా చేస్తారని చెప్తూ అందరూ కూడా సపోర్ట్ చేసి ఆవిడని గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రతి ఓటు సైకిల్ గుర్తుకు పడేలాగా ప్రతి ఒక్కరు కష్టపడాలి. పథకాల గురించి మేడం గారు ఆల్రెడీ చెప్పారు, మా ఝాన్సీ కూడా చెప్పారు. అయితే మన కాలనీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ప్రీతమ నేత మా కార్యకర్తలందరికీ ఆరాధ్య దైవాన్ని అశోక్ గజపతిరాజు గారు ప్రతి ఇంటికి పైపు లైన్ వేశారు. ఈరోజు మా కాలనీ ప్రజలందరి తరఫున మా కార్యకర్తల తరఫున మా మేడం గారికి ఒకే ఒక రిక్వెస్ట్, అమ్మ నాన్నగారు అయితే పైపు లైన్ వేశారు, మీరు ప్రతి ఇంటికి కొలా ఇవ్వాలనేది మా కోరిక. మా కాలనీ కళ అది, మా వైఎస్ఆర్ నగర్ కాలనీ కళ. ఇదే బంగ్లాకి వచ్చి ఐవీపీ రాజు గారు అందరి ముందు మా కాలనీ చాలా ఇబ్బంది పడుతుంది, సైకిల్ కూడా వెళ్ళట్లేదు, మెయిన్ రోడ్డు కావాలంటే మన టీడీపీ పెద్దలందరూ కలిపి అప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారి నిధుల్లో మన కాలనీకి మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడే చిన్న చిన్న కాలువలు వేసి చెప్పుకుంటారు, అది కాదు అభివృద్ధి. ఒక్కసారి ప్రతి కాలువలో ప్రతి ఒక్కరు ఆలోచించండి, మనం పడుతున్న ఇబ్బందులు ఏంటి. గతసారి సైకిల్ కూడా వెళ్ళేది కదా మెయిన్ రోడ్లు, అది మన టీడీపీ ప్రభుత్వంలోనే ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది. ఈ కాలనీ మేము ఇచ్చాం అంటారు, 15 సంవత్సరాలుగా తాగడానికి సొక్క నీరిచ్చే అవకాశం ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవ్వలేకపోయినారు. మన టీడీపీ పార్టీ మన రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించగాను బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో పట్టణ పరిధిలో దెబ్బవీధి, సిరిపురపు వీధి కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు ఏ విధంగానూ సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం తమకు అందించాలని ప్రజలను కోరుతున్నారు. పుచ్చకాయ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయలో ఉండే నీటి శాతం శరీరానికి మంచి చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఆరోగ్యానికి సంరక్షిస్తాయి. మరీ ముఖ్యంగా వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల సమ్మర్లో వచ్చే సమస్యలను చెక్ పెట్టవచ్చు. సాధారణంగా సమ్మర్లో ఎదురయ్యే సమస్యల్లో డీహైడ్రేషన్ ఒకటి. ఎంత నీరు తీసుకున్నా ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా బయట తిరిగేవారు డీహైడ్రేషన్కు ఎక్కువగా గురవుతారు. కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా పుచ్చకాయ తీసుకోవాలని చెప్తున్నారు. ఇందులో 92% నీరే ఉంటుంది. ఇక పుచ్చకాయ బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. తద్వారా బరువు పెరగడం కూడా కంట్రోల్ చేస్తుంది. వాటర్ మిలాన్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని సచ్చా లాడ్జ్ ప్రాంతంలోని అలాగే ఎన్సీఎస్ ఎదురుగా ఉన్న చెరువుగొట్టు పైన R&B వద్ద ఎక్కువగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వాటర్ మిలాన్ డిమాండ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. వాటర్ మిలాన్ వ్యాపారస్తులు కేజీ 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు కొనుగోలు చేసుకుని ట్రావెలింగ్ 2 రూపాయలు వేసుకుని 20 నుంచి 25 రూపాయలకు వినియోగదారులకు అమ్మకాలు చేపడుతున్నారు. అంత లాభాలు లేకపోయినా వ్యాపారం కొనసాగిస్తున్నామని వ్యాపారస్తులు చెప్తున్నారు వాజీ న్యూస్తో. ఒక పక్క రియల్ ఎస్టేట్ వల్ల పంట పండించే రైతులు తక్కువగా ఉన్నారని చెప్పారు. పంట పొలాలు లేఅవుట్లు ప్లాట్లుగా తయారవుతున్నాయన్నారు. అందువల్ల వాటర్ మిలాన్ పంట తగ్గిపోయిందని వారు చెప్తున్నారు. అటు సైడ్ దూరభారం నుంచి తెచ్చుకొని అమ్ముతున్నాం అండి. వ్యాపారం అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది. సంవత్సరం అయితే ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. 25 అమ్మాలి, రద్దు అంటే రూపాయలు 30 పైసలు 25 పైసలు రద్దు వచ్చేస్తుంది. కాకపోతే 25, 22 ఇలాగా 20 ఒక రేటు మనిషి ఖరీదుని పెట్టి మనం ఖరీదు చేసే దాన్ని పెట్టి అమ్ముకుంటున్నారు జనాలు. మా వ్యాపారస్తులు రైతులు జొన్న ఇండ్ల మీద వెళ్ళిపోయి జొన్న ఇండ్లు అయితే కొద్దిగా ఇబ్బందులు జరగవు. పుచ్చకాయ ఏంటంటే విత్తనాలు వేసిన కానించి లాస్ట్ పండి ఆయన రైతు చేతికి డబ్బులు వెళ్ళిన వరకు ఇబ్బంది. రైతుకి పంట పండినంత వరకు, పంట వచ్చినంత వరకు వ్యాపారస్తులు పట్టుకెళ్ళి అరువు సరువు పట్టుకెళ్ళి
డబ్బులు కట్టినంత వరకు కూడా రైతు అన్నోడికి ఇబ్బంది. చిన్న రైతులు ఎవరు వేయలేక పెద్ద పెద్ద రైతులు వేస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కొనుక్కొని దగ్గరుండి తెచ్చుకుంటున్నాం. అంటే ఈ రోజు వచ్చిన క్వాలిటీ రేపు రాదు, రేపు వచ్చిన క్వాలిటీ ఎల్లుండి రాదు. అంటే వ్యాపారం ఏంటంటే ₹1 ₹10 రోజు రోజుకి తగ్గించి అమ్ముతుండాలి. అది మనమైతే 30 సంవత్సరాలు నా సీనియర్. రైతులేంచి 3 కేజీలు కాయ కొయ్యాలంటారు. తీరా మళ్ళీకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు 3 కేజీలు కానీ కాయ తీసుకుని వెళ్ళిపోతే మరి చిన్నకాయలను మేమేం చేసుకోవాలి, ఆ చిన్నకాయ కూడా మేము ఎత్తుతేనే ఇస్తాము లేకపోతే ఇవ్వమని లెక్కలోను వాళ్ళు రైతులు కూడా మారిపోతున్నారు అన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు రైతులు మారిపోవడానికి కారణం కూడా ఏంటంటే పంట భూములు ఎంత ముందులా పంట భూములు లేకుండా ఎక్కడికక్కడ సైట్లు అమ్మేయడం చేయడంతో సైట్లు ఎక్కడ పడితే అక్కడ తగ్గిపోయాయి. సైట్లు వాల్యుయేషన్ కూడా పెరిగిపోవడం వల్ల రైతులు కూడా చాలా మటుకు వ్యాపారాలు మానుకున్నారు. ఎక్కడో కొద్దిగా గొప్ప మూలలు వేస్తున్న రైతులకించి దానికి గిట్టుబాటు రేట్లు రాక వాళ్ళు ఇంతకుముందు పావలా ₹10 ఇచ్చింది ఇప్పుడు కేజీలు వెయిట్ పెట్టడం వల్ల అది కేజీ ఇప్పుడు రైతు దగ్గర ₹14, ₹15, ₹16 రేటు వరకు కొనవలసి వస్తుంది. ఆ చిన్నకాయ పెద్దకాయ అందులో లోపల ఉన్నది వైటో రెడ్డో తెలీదు. అందులో కొన్ని పాడైపోయిన సిలిండర్ అయిపోతుందని సంగతి కూడా మనకు తెలియదు. కాయపాలు ఉన్నప్పుడు మనం చూసుకుంటాం. అయితే ఏంటంటే అన్ని కాయలు కూడా మనకు మంచి వస్తుంది గ్యారెంటీ మనం చెప్పలేం కదా. అందులో లాస్ ఉంటుంది, మేలు ఉంటుంది. ఆ మేలులో ₹1 ఎక్స్ట్రా వేసి అమ్ముతుంటుంది. నాడు పోయింది అనుకోండి కస్టమర్కి నుంచి కోసి చూసి వైట్ వస్తే కస్టమర్ వదిలేస్తారు. వాళ్ళు బాధపెట్టకూడదు, మనం బాధపడకూడదు. దాని గురించి ₹1 పెంచి మేము అమ్ముకున్నట్టు చూస్తున్నాం. రైతు దగ్గర ₹15 కొన్నాం అనుకోండి, ట్రావెలింగ్కి వచ్చి ఒక ₹2 పడుతుంది. ₹17 పడితే ₹20 మార్జిన్ మీద ₹3 అమ్ముతున్నాం. అందులో వెయిట్లు సిలిండర్లు కానీ ఏమైనా వచ్చిందనుకుంటే ₹1, ₹2 తగ్గిపోతుంటుంది. అందుగురించి ఆ ₹2 మా మార్గం మీద వ్యాపారం చేస్తున్నామండి. అయితే ఏంటంటే వ్యాపారం ఇంతకుముందు వ్యాపారం చేసిన దానికి ఇప్పుడు కూడా చాలా జనరల్ మారిపోయిందండి. ఏంటంటే ఇంతకుముందు రైతు దగ్గర ఎంత కొన్నామో తెలియదు, ఎంత కమ్మామో తెలియనట్టు ఉండేది. ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ మార్కెట్ అయిపోయింది అంత లెక్క కూడా. ఈ ఊరే కాదండి, ఏ జిల్లాకి వెళ్ళా ఏ రాష్ట్రానికి వెళ్ళా ఇంతకుముందు రేట్లకు ఇప్పుడు రేట్లు కూడా అంతా ట్రావెల్స్ మారిపోయిందండి. యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని యాదవ సామాజిక వర్గ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ హెచ్చరించారు. విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు యాదవులకు కేటాయించాలని, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ర్యాలీగా బొత్స ఇంటికి చేరుకుని ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్ల పట్ల మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారన్నారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారని తెలియజేశారు. రెండు నెలలుగా విజయనగరం అసెంబ్లీ సీట్ని యాదవులకే కేటాయించాలని చెప్పి ఉద్యమంలో కార్యాచరణ భాగంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక 500 మందితో పాటు పైడితల్లమ్మ గుడి దగ్గర నుంచి ఆయన ఇంటి వరకు కూడా ర్యాలీ తీసి మా వినతులు ఇవ్వడం జరిగింది. అలాగే మా అభ్యర్థులైన బి కాంతారావు యాదవ్ గారు, అలాగే ముద్దడ మధు యాదవ్ గారు తాలూకా ఏదైతే బయోడేటా ఫామ్లు ఉన్నాయో అవి కూడా అధిష్టానానికి ఇవ్వాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. ఆయన మేము అధిష్టానానికి చెప్పి మేము హామీ ఇవ్వలేము కానీ మేము పైదాకా తీసుకురాగలమని చెప్పేసి చెప్పారు. అలాగే దాంతో భాగంగానే ఈ మంగళవారం ఏదైతే టీడీపీకి మేము గతంలో కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఆ టీడీపీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి జిల్లా పార్టీ ఆఫీస్ ఏదుందో అక్కడ మంగళవారం పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టీడీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని విస్మరిస్తే మేము అన్ని చోట్ల మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ నెల 15వ తారీఖున సామాజిక యాత్ర అని చెప్పి ఏదైతే కోడ జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు వేలాదిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిటితో పాటు మా యాదవుల ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని పార్టీలకి హెచ్చరిస్తున్నాం, మేము చేస్తున్న ఉద్యమాన్ని చిన్న చూపు చూసినట్లయితే మాత్రం పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మీ అందరికి బుద్ధి చెప్తామని, అవసరమైతే ఇండిపెండెంట్గా వేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు ఒక అనకొండగా తయారై ఎక్కడ చూసినా అవినీతిమయంగా మారారని వైఎస్ఆర్ పార్టీ సభ్యులు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆరోపించారు. ఆయన తన పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. అతనే కాకుండా ఆయన అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు నియోజకవర్గంలోని చెరుకుపల్లి, లింగాలవలస, రామచంద్రపేట,
నెల్లిమర్లోని కొండలు దోచేసి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ నిరంకుశ ధోరణితో నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పార్టీలో ఇలాంటి నాయకుడి పట్ల అంతా విసుగు చెంది పార్టీని విడుతున్నట్లు ఈరోజు ప్రకటించారు. నా భవిష్యత్ కార్యాచరణ త్వరలో మళ్ళీ ప్రకటిస్తానని ఆయన తెలియజేశారు. ఆయన వెంట శ్రీనివాసరావు, లాయర్ సుధాకర్, మాజీ సర్పంచ్ మైలిపల్లి అప్పలకొండతో పాటు పెద్ద సంఖ్యలో రాజీనామాలు ప్రకటించారు. కార్యకర్తలు కానీ మాలాంటి నాయకులు కానీ సుదీర్ఘకాలం సూపర్ సీనియర్లుగా ఉన్నటువంటి నాయకులు కానీ హైదరాబాద్ కానీ తాడేపల్లి ఆఫీసుకి కానీ పిలిపించి మాట్లాడడం వల్ల ఎక్కువ జరగలేదు. అదేవిధంగా 2012లో ఈ ప్రాంతంలో నేవీ అందరినీ ఆకుని చేర్చుకొని అన్ని రకాలుగా ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత శాసనసభ్యుడు ఎవరైతే బొడికొండ అప్పలనాయుడు ఆయన పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టి పార్టీ కార్యక్రమం ఇంతవరకు రివ్యూ అన్నది జరగలేదు. ఈ 4.5-5 ఏళ్ళ ఎయిర్పోర్ట్ ఉద్యమం తరఫున చేసిన రివ్యూ కానీ, ఒక మండల కమిటీ కానీ, ఒక నియోజకవర్గ కమిటీ కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు జరగలేదు. ఏ కమిటీ మీటింగ్ జరిగినా ఒక భారీ స్థాయిలో పెట్టడం, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చిడతలు వాయించడం, భజన కొట్టడం, భజంత్రులు వాయించడం, కింద ఉన్న వాళ్ళందరూ హెల్మెట్ వెళ్ళిపోవడం తెప్పించి అసలు పార్టీ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ జరుగుతుంది, మొదటి నుంచి ఎవరు పని చేశారు, వాళ్ళ తాలూకు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా మనం సహకరిద్దాం ఈనాడు కూడా జరగలేదు. అది కాకుండా కార్యకర్తలని, నాయకుల్ని, ముఖ్యంగా మాట్లాంటి సీనియర్లందరినీ కూడా దుర్భాషలు ఆడడం, రకరకాలుగా అవమానించడం, అదే ప్రాతిపదిక అదే ఎజెండా కానీ పెట్టుకున్నాడు. ఎన్నోసార్లు అతనికి చెప్పి చూసినా కూడా ఈనాడు కూడా అతని ప్రవర్తన కానీ ఏది మారలేదు. పూర్తిగా అవినీతి అనకొండలాగా తయారయ్యి ఈ బడ్డుకొండ బడా కొండ కింద తయారయ్యి నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ మింగడమే ధ్యేయంగా పెట్టుకుని ఎక్కడ ఏ కొండ కానీ, ఏ గ్రానైట్ కానీ, చెరుగుపల్లి కొండ కానీ, లింగాలవలస కొండ కానీ, ఇక్కడ రామచంద్రపేట కొండ కానీ, అక్కడ రామచంద్ర అగ్రహారం కొండలు కానీ, ఏ కొండలు ఉన్నా కూడా బడకొండల్లో కూడా బడా కొండ అయిపోయి అనకొండలా తయారయ్యి. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ సైన్స్ సిటీ పేరుతో 17,000 ఎకరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం. ఒక్క పరిశ్రమైనా వచ్చిందని ప్రశ్నించిన నారా లోకేష్. మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవండి. చీపురుపల్లిలో పిలుపునిచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ. మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది. మహిళా సాధికార సదస్సులో వెల్లడించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుముప్పు. ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్పై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.